నమస్తే మిత్రులారా, వెల్కమ్ టు దిశ ట్రైనింగ్స్. సో ఈరోజు జస్ట్ బిమ్ గురించి చెప్పదలుచుకున్నాను. అసలు రివిట్ ఏంటి, బిమ్ ఏంటి అనే మీకు ఒక డౌట్ వచ్చింది అనుకోండి. ఆ డౌట్ను ఈజీగా క్లారిఫై చేయడానికి జస్ట్ కొన్ని ఇమేజెస్ చూపిస్తాను. రివిట్ ఈజ్ ఎ స్పెసిఫిక్ బిమ్ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ సాఫ్ట్వేర్. రివిట్ అనేదేమో సాఫ్ట్వేర్, వైల్ బిమ్ ఈజ్ ఎ broader process and methodology that utilizes software like Revit to create and manage digital representation of buildings and infrastructure projects. Okay, so BIM broader way lo digital representation చూపిస్తుంటది. అంటే ఇంజనీర్స్ కు చాలా హెల్ప్ చేస్తుంది. దాని గురించి నేను మాట్లాడితే మీకు అర్థం కాకపోతే ఒక పని చేద్దాం. ఫస్ట్ ఆటోక్యాడ్ డ్రాయింగ్ అయితే మనం ఇలా 2Dలో ఇలా చూపిస్తాం. అదే బిమ్ అయింది అనుకోండి, ఇలా చూపిస్తుంది. ఇంకా ఎలా ఉంటుంది అంటే, రివిట్ సాఫ్ట్వేర్ ఉపయోగించి బిమ్ సర్వీసెస్ వాటిని ఎలా వాడుకుంటారంటే, ఈవెన్ మెటీరియల్ టేకప్ అంటే ఏ మెటీరియల్ ఎంతెంత పడుతుంది అన్నీ క్లియర్గా చూపిస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ కింద ఉన్న డ్రాయింగ్ ఏమో ఆటోక్యాడ్ డ్రాయింగ్, రివిట్ ఏమో ఇలా చూపిస్తుంది. 3D మోడలింగ్. ఇంకొకటి చూడండి, ఇలా సర్వీసెస్ మొత్తం ఎలక్ట్రికల్, మెకానికల్, ప్లంబింగ్, ఫైర్ ఫైటింగ్ వాటి గురించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ చూడగానే అది మొత్తం చెప్పేస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక ఎల్బో ఉంది, ఇక్కడ ఎల్బో ఉంది, ఇది 45 డిగ్రీ, ఇది 45 డిగ్రీ, లేకపోతే దాని సైజుని బట్టి మొత్తం ఎన్నెన్ని పీసులు కావాలి, ఎంతెంత కావాలి, ఇట్ గివ్స్ ఆల్ ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఇట్లా వచ్చేస్తుంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ యాక్చువల్లీ. చూడండి, మామూలుగా మనం ఆటోక్యాడ్లో ఇలా చూడగలుగుతాం, బట్ వీ కెనాట్ సీ లైక్ దిస్. ఇది ఎయిర్ కండిషనింగ్ డక్టులు చూడండి, రెడ్ ఉన్నాయి, ఫైర్ ఫైటింగ్ పైపులు, ఇది కేబుల్ ట్రేస్. ఒక్కటేమిటండి బాబు, చూడండి ఇక్కడ కేబుల్ ట్రే ఇలా వచ్చింది, పవర్ కేబుల్. ఇలా ఒక్కటేమిటి, అన్ని టోటల్ మనం కళ్ళ కట్టినట్టు చూడగలుగుతాం. వాట్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ ద ప్రాజెక్ట్. మంచిగా ఇలా ఆఫీస్లో కూర్చొని చేయాల్సిన పని ఇది. ఎవరైతే ఒక్క దగ్గర స్థిరంగా కూర్చొని మంచిగా కడుపులో సల్ల కదలకుండా పని చేయాలనుకున్న వాళ్ళ కోసమే ఫ్రెండ్స్ ఈ సాఫ్ట్వేర్ వాడటం. ఇది నేర్చుకోండి. నిజంగా చెప్తున్నా, ఇది ఒక వరం. ఇప్పుడు నాలాంటి వ్యక్తి, నేను ఒక్క దగ్గర కూర్చోలేను. ఐ హ్యావ్ టు మూవ్ ఆన్, ఐ హ్యావ్ టు లీడ్ పీపుల్ అనుకున్నప్పుడు నేను ప్రాజెక్ట్లో ఉన్న వర్కర్లను బాగా లీడ్ చేయగలుగుతాను, వాళ్ళని ఇన్స్పైర్ చేయగలుగుతాను, మోటివేట్ చేయగలుగుతాను, వాళ్ళు బాగా పని చేయగలుగుతారు మన కోసం అని అనుకున్నప్పుడు ఐ మస్ట్ బీ ఇన్ ద ప్రాజెక్ట్, నాట్ ఇన్ ద ఆఫీస్. సో ఎవరైతే ఆఫీస్లో కూర్చొని పని చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఉద్యోగం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎవరు చేయవచ్చు. రివిట్ బిమ్ మాడ్యులర్. 100 days ట్రైనింగ్. ఇక్కడ చూడండి, డిప్లొమా, బీటెక్ ఇంజనీర్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకు మాత్రమే. 100% గ్యారంటీడ్ ప్లేస్మెంట్. 100% గ్యారంటీడ్ ప్లేస్మెంట్ ఇండియాలో ఇస్తాం,
ఇండియాలో ఇస్తాము. నెక్స్ట్ అబ్రాడ్ గల్ఫ్లో, దీనికి ఇది చేసిన వాళ్ళకు 100% గ్యారంటీడ్ ప్లేస్మెంట్ ఇస్తాం. ఇక ఫీజు వచ్చి 1,20,000. ఈ 100 days ట్రైనింగ్, ఫుడ్, అకామిడేషన్ అన్నీ మేమే ఇస్తాం. ఎందుకంటే ఇది రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. దీనికి మా ట్రైనింగ్ పార్ట్నర్లు దుబాయ్ నుంచి కూడా మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ప్రాక్టికల్ ట్రైనింగ్ టు బీ ప్రొవైడెడ్ టు యూ. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు సబ్జెక్ట్ నేర్పే వాళ్ళు చాలా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి చెయ్యరా నాన్న అనే వాళ్ళు దొరకరు. దట్ వి విల్ ప్రొవైడ్. ఓకే, ఇంకొకటి, ఇది 100 days 180 days ప్రోగ్రామ్ ఉంది. ఈ 180 days ఎవరికి అంటే 180 days ఎవరికి 10th పాస్, ఇంటర్మీడియట్ పాస్ ఫెయిల్, డిగ్రీ పాస్ ఫెయిల్ అంటే నాన్ టెక్నికల్ గ్రూప్ వాళ్ళకి 180 days అంటే ఆల్మోస్ట్ 6 months ట్రైనింగ్. దీనికి వచ్చి ఫీజు 1,35,000. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ 108 days ఎక్స్ట్రా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ 15,000 భోజనం ఖర్చుల కోసం మాత్రమే తీసుకుంటాం, భోజనం, హాస్టల్. ఇంకొకటి మిత్రులారా, మీరు చూశారో లేదో, ఫుల్ పేమెంట్ చేసిన వాళ్ళకి 25,000 వర్త్ ల్యాప్టాప్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ ల్యాప్టాప్ ఫ్రీగా 25,000 ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు 1 time పేమెంట్ చేస్తే. ఎందుకంటే ఈ బ్యాచ్లో మేము 23 మందినే తీసుకుంటున్నాం, ఎక్కువ మందిని తీసుకోవట్లేదు. దయచేసి దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ కెన్ రిజర్వ్, దే కెన్ జాయిన్ ఇమ్మీడియట్లీ. మనం 10th నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. 10th అన్నది అట్మోస్ట్ 15th దాకా పోతుంది, అంతకంటే ఎక్కువ పోదు. సో మనకు ఆల్రెడీ ఉద్యోగాలు చాలా ఉన్నాయి. డిప్లొమా వాళ్ళకి, బీటెక్ ఇంజనీర్స్కి, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. ఇక ఈ 6 నెలల బ్యాచ్కి టైం పడుతుంది కదా, ఎందుకంటే వాళ్ళకు ఆ నుంచి నేర్పుకుంటూ రావాలి. ఇంజనీర్స్ కూడా నేర్పాల్సి ఉంటుంది, కానీ వాళ్ళు కొంత తొందరగా నేర్చుకోగలుగుతారు. అంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడతారు. సో టెక్నికల్ నాలెడ్జ్ వాళ్ళకి అవసరం కనుక వి విల్ ట్రైన్ దెమ్ స్లోలీ. సో మిత్రులారా, ఆలస్యం చేయకండి. ఇదొక అద్భుతమైన అవకాశం. ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ఇంకోటి, మీ అడ్రస్ ఏంటి? ఇదండి, దిశ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లేదా సత్య దిశ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్, హౌస్ నెంబర్ సో అండ్ సో, నియర్ న్యూ బస్ స్టాండ్, కోరుట్ల. ఓకేనా, ఇది లొకేషన్ మ్యాప్. ఇంకా ఏం కావాలి, ఇక్కడ మన ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు తొందరగా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి.